జై శ్రీరామ్. నేను మీ వెనిరజిటి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం కార్తీక పురాణంలో 19వ అధ్యాయం విష్ణువు చాతుర్మాస్య వ్రతమును అనుగ్రహించడం గురించి తెలుసుకోబోతున్నాం. మహాములారా, చాతుర్మాస్య వ్రతాన్ని గురించి సవివరంగా తెలియజేస్తాను, వినండి. శ్రీ లక్ష్మీ శ్రీమన్నారాయణులు దగ్గరికి దేవర్షి అయినటువంటి నారదుడు వచ్చాడు. వినయ విధేయతలతో భక్తి ప్రపత్తులతో ముకులిత హస్తముల చేత నమస్కరించి నిలబడ్డాడు. శ్రీహరి చిరునవ్వులు చిందిస్తూ, నారదా, క్షేమమా అని ప్రశ్నించాడు. 3 లోకాలు ఏ విధంగా ఉన్నాయని అడిగాడు. మునులు జనులు మంచి పనులు చేస్తూ మంచి ప్రవర్తనలతో అలరారుతూ ఉన్నారా అని ప్రశ్నించాడు. నారదుడు, ఓ ముకుంద, శ్రీ లక్ష్మీ వల్లభ, లోక సంరక్షక, నీకు తెలియని విషయాలు ఏముంటాయి చెప్పు. అయినా నువ్వు అడుగుతున్నావు కనుక విన్నవించుకుంటాను. లోకంలో మానవులంతా ఎవరి పనులు బట్టి వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. చేయవలసిన పనుల పట్ల శ్రద్ధ లేకుండా ఉంది. పుణ్యవ్రతాలు చేసేవారు కూడా వాటిని నిర్విఘ్నంగా పూర్తి చేయలేకపోతున్నారు. ఇతరులను నిందించడం, అహంకారం బాగా పెరిగిపోయినాయి. తినకూడని పదార్థాలైన మధు మాంసాల పట్ల మోజు కలగడంతో హింసలను చేస్తూ ఉన్నారు. చెయ్యరాని దుష్కృత్యాలు చేస్తున్నారు. అటువంటి వారిని ఉద్ధరించి కాపాడవలసినటువంటి వాడు నువ్వే కదా జగద్రక్షక అంటూ లోకరీతిని అంతటిని కూడా వివరంగా చెప్పాడు నారదుడు. నారదుడు చెప్పిందంతా విన్నటువంటి శ్రీ మహావిష్ణువు లోకాల సంరక్షించడం కోసం, ధర్మాన్ని సమృద్ధించడం కోసం లక్ష్మీ సమేతుడై భూలోకానికి వచ్చాడు. పుణ్యక్షేత్రాలు, పుణ్యతీర్థాలు, మహర్షుల ఆశ్రమాలు తిరుగుతున్నాడు. అసలు రూపంలో కాకుండా ముసలి దంపతుల రూపంలో తిరుగుతున్న ఆ లక్ష్మీనారాయణుని కొందరు నిరసిస్తున్నారు. మరికొందరు గౌరవించి ఆదరించి అతిథి సత్కార్యాలను చేస్తూ ఉన్నారు. అసలు వీళ్ళని పట్టించుకోకుండా పనులలో వాళ్ళు లీనమైపోయి ఉన్నవారు ఇంకొందరు. ఈ విధంగా ప్రజలు అనేక రకాలుగా తిరగడం చూసినటువంటి రమామాధవులు ఋషి ఆశ్రమాలకు బయలుదేరారు. అలా ప్రయాణిస్తూ మహర్షులను సందర్శిస్తూ నైమిషారణ్యానికి చేరుకున్నారు. సూత సౌనకాది మహర్షులు ఆ వృద్ధ దంపతులను భక్తి శ్రద్ధలతో ఆరాధించారు. వారిలో జ్ఞానసిద్ధుడనే యోగ పొంగవుడు ఉన్నాడు. ఆ యోగీశ్వరుడు, ఓ ఋషికేశ, మాధవ, మధుసూదన, ఏ పుండరీకాక్ష, ఈనాటి మీ రాకతో మేము మా ఆశ్రమము పవిత్రులమై ధన్యత చెంది ధరించాము. ఓ చరాచర జగన్నాటక సూత్రధారి పరంధామ, లోకాలన్నీ అతలాకుతలమైపోతున్నాయి, సత్కర్మలకి దూరమైపోతున్నాయి, ధర్మజ్ఞానికి గురి అవుతున్నాయి. ఓ లోకరక్షక, లోకాలన్నీ తరించే ఉపాయాన్ని ఉపదేశించు అని వేడుకున్నాడు. శ్రీమన్నారాయణుడు, జ్ఞానసిద్ధ, కోరుకోవలసిన కోరికనే కోరుకున్నావు. లోకాల్ని ఉద్ధరించాలనే ధ్యేయంతోనే నేను లక్ష్మితో భూలోకానికి వచ్చాను. లోక శ్రేయస్సు ధ్యేయంగా పెట్టుకున్నందుకు గాను నేను నీకు 2 వరాలు ఇస్తాను, కోరుకోమన్నాడు. శ్రీహరి జ్ఞానసిద్ధుడు, ఓ దేవా, దేవాదిదేవా, ప్రాపంచిక వ్యామోహాలకు అతీతంగా తిరగలేకపోతున్నాయి కనుక పరంధామ, నీ యందు మనస్సు లగ్నమై ఉండేటట్లు అనుగ్రహించమని మొదటి వరం కోరుకున్నాడు. అనుగ్రహిస్తున్నానని పరంధాముడు చెప్పాడు. 2వ వరం కోరుకోమన్నాడు. అపోద్ధారకుడు, దురాచారమును, పాపకర్మలను, స్వార్థ చింతనము ప్రజలలో బాగా పెరిగిపోయినాయి కనుక అవి తొలగిపోయి ప్రజలు ధర్మచింతనులై ప్రవర్తించడానికి అనుకూలత కలిగించగల వ్రతాన్ని దేన్నైనా అనుగ్రహించు అని 2వ వరం కోరుకున్నాడు. జ్ఞానసిద్ధుని కోరికను విన్న లోకరక్షకుడు, నీ కోరికను సిద్ధింపజేయగల ఒక వ్రతాన్ని అనుగ్రహిస్తున్నాను. దీనివలన ప్రజలలో జాగరూకత కలుగుతుంది, నిశ్చయం ఏర్పడుతుంది, నిర్మలతత్వం లభిస్తుంది. ఆషాఢ శుద్ధ దశమి నుండి కార్తీక శుద్ధ ద్వాదశి వరకు గల ఆ 4 నెలల కాలంలో లక్ష్మీ సమేతుడైన నేను పాలకడలలో పవలించి ఉంటాను. నాకు నిద్ర సుఖాన్ని కలిగించే ఈ కాలమంతా ప్రజలు మెలకుగా మెలుసులుకొనుకోవడానికి నేను చెప్పే వ్రతం సహాయపడుతుంది. ఈ వ్రతము నాకు అత్యంత ప్రీతిపాత్రమైనది.
నియమనిష్టలు పాటిస్తూ ఈ 4 నెలల్లో చేసే వ్రతాన్ని చాతుర్మాస్య వ్రతం అని అంటారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వలన జనులు పాపాలను నశించి తరిస్తారు. జరభారం, ముసలితనము బాధలు, ఆరోగ్యభంగం, అనారోగ్యాలు, జన్మం వలన కలిగే బాధలు ఏవీ ఉండవు. పుణ్యప్రదకమైన ఈ వ్రత దీక్ష చేపట్టిన వాళ్ళు ఆషాఢ శుద్ధ దశమి నాడు, తర్వాత నెలలో శ్రావణ శుద్ధ దశమి వరకు శాకము, ఆ తర్వాత శ్రావణ శుద్ధ దశమి నుండి భాద్రపద శుద్ధ దశమి వరకు పెరుగు, భాద్రపద శుద్ధ దశమి నుండి ఆశ్వీజ శుద్ధ దశమి వరకు పాలు, ఆశ్వీజ శుద్ధ దశమి నుండి కార్తీక శుద్ధ దశమి వరకు పప్పు దినుసులను వదిలిపెట్టాలి. క్రమంగా నేను చెప్పిన వాటిని ఒక్కొక్కటిని వదిలిపెడుతూ పరిమితమైన ఆహారాన్ని తీసుకుంటూ పూజా పునస్కారాలతో ఈ 4 నెలల కాలం భక్తి తత్పరులైన నన్ను సేవిస్తూ ఉండాలి. ఆ విధంగా నన్ను సేవించిన వారికి నేను ముక్తిని ప్రసాదిస్తాను. నాకు నిద్ర, మెలకువ, సుషుప్త, గాఢ నిద్ర అనే 3 అవస్థలను లేవు. వీటికి అతీతుడిని నేను. భక్తుల నిద్ర పరిశీలనమే నాకు నిద్రావస్థ కనుక ఓ జ్ఞానసిద్ధ, నేను ఈ 4 నెలలు నిద్ర నెపంతో పడుకున్నా భక్తి గలవాణ్ణు పరిశీలిస్తూనే ఉంటాను. 3 కాలాల ముందు ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము నన్ను స్తుతించే వాళ్ళకి నిశ్చలమైనటువంటి మనస్సుతో క్రమం తప్పకుండా నన్ను పూజించే వాళ్ళకి నేను ప్రసన్నుడవుతాను అని ప్రబోధిస్తాడు. శ్రీహరి వైకుంఠానికి వెళ్ళి శేషతల్పం మీద శయనించి ఉన్నాడు. పాపాత్ములు, దుర్మార్గులు ఈ వ్రతం వలన మంచి ప్రవర్తన గలవారవుతారు. అన్ని కులాల వారు ఈ వ్రతాన్ని చేయవచ్చు. ఈ వ్రతాన్ని నిందించిన, నిరసించిన గోహత్య మహాపాతకాన్ని, జన్మజన్మలో సురాపానం చేసిన దోషాన్ని పొందుతారు అని ఆంగిరీష మహాముని వివరంగా చెప్పి, ఆచార ప్రభో ధర్మో ధర్మస్య ప్రవృచ్చిత అన్నట్లుగా మనం చేయవలసినటువంటి ఆచారములు, పనులన్నీ ధర్మాలను నిర్దేశించినది. వాటికి ప్రభువైనది పరమాత్మ కనుక ఆయా కాలాల ముందు ఆయా ధర్మాలను ఆచరించి సన్మార్గాలు ఇవ్వాలి. చిన్నిన పుట్టుకే శ్రీరామ రక్ష కాకుండా అవుతుందా? లోకా సమస్త సుఖినో భవంతు అన్న భావనతో ఉంటే జ్ఞానసిద్ధిని వలె భగవంతుని దర్శనం అయిన అనుగ్రహాలను పొందవచ్చును అని గ్రహించాలి. ఇది 19వ అధ్యాయం సంపూర్ణం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శుభం. జై హింద్.